ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం హెల్త్ కాంక్లేవ్ 2026 సందేశం కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యమే నిజమైన సంపద, అదుంటేనే జీవితం సార్థకం అన్నారు జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి. హైదరాబాద్లోని ప్రముఖ సంస్థలు బ్లిస్బర్గ్, ఫ్యూచర్ ఆఫ్ సిమ్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్ హెల్త్ డే 2026 సందర్భంగా హెల్త్ కాంక్లేవ్ 2026 జాతీయ స్థాయి సెమినారు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హాజరయ్యారు. ఆరోగ్య రంగంలోని ప్రస్తుత సవాళ్లు, భవిష్యత్ దిశలపై సమగ్ర చర్చలు జరిపారు. సైన్యం దేశాన్ని కాపాడుతుంది, కానీ ఆరోగ్యవంతమైన ప్రజలే దేశాన్ని నిర్మిస్తారన్నారు కుమారస్వామి. ఈరోజు సైన్యము దేశాన్ని బార్డర్లో ఉండి దేశాన్ని రక్షిస్తుంటే ఈరోజు ఆరోగ్యవంతమైన ప్రజల వల్లనే దేశం నిర్మించబడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశం కూడా భవిష్యత్తు మారుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, ఈరోజు వరల్డ్ హెల్త్ డే 2026 అంటే దాని లక్ష్యం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి వైద్యాన్ని అందించాలి. పేదలకు కావచ్చు, సామాన్యులకు కావచ్చు, మారుమూల గ్రామాలలో ఉన్న వాళ్ళకు కూడా వైద్యం చేరాలి అనేదే దాని బలమైన లక్ష్యం. మరి ఆ లక్ష్యంతోనే మనం ముందుకు పోవాలి. చికిత్స కంటే ముందు నివారణనే అనే నినాదాన్ని ఈరోజు గ్రామ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఈ నినాదాన్ని బలంగా మనం ప్రజల్లో